చిన్ని కృష్ణ నిన్ను చేరికొలతు ధారావాహికలో 3వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. కృష్ణ అనేటువంటి మాటకి అర్థం ఏమిటి అంటే అనంతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు అని. కృష్ అంటే అనంతమైనది, ఇన్ఫినిట్ అన్నమాట. నా అనేటువంటి శబ్దానికి ఆనందం అని అర్థం. కృష్ణ అంటే అనంతమైన ఆనందం, అవధులు లేనటువంటి ఆనందం. మనకి ఆనందం ఎన్నో ఇతరమైనటువంటి విషయాల ద్వారా లభిస్తుంది. కొంతమందికి బాగా తిండి తినాలంటే ఆనందం, కొంతమందికి ఆడుకోవాలంటే ఆనందం, కొంతమందికి సినిమాలు చూడాలంటే ఆనందం, కొంతమందికి పుస్తకాలు చదవాలంటే ఆనందం, కొంతమందికి ఇంకేమన్నా వ్యవహారాలు చేసుకోవాలంటే ఆనందం. సరే, అవి పక్కన పెట్టండి. ఎన్నిట్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దానిలో ఆనందం కనపడుతుంటుంది. కానీ ఈ ఆనందాలన్నీ ఎలాంటివండి అనంటే వీటిల్లో ఏ విధమైనటువంటి శాశ్వతత్వము లేదు మనకి. అవన్నీ కూడా కాసేపటికి బోరు కొట్టేస్తాయి. కొంతమంది చూడండి, ఆ ఫోన్ ఒకటి పెట్టుకొని ఆమెను కూడా అని ఆడుతుంటారు. ఎంతసేపు అని ఆడుతారు? తర్వాత విసుగు వస్తుంది, తీసి అవతల పడతారు. దాన్ని టీవీలు చూస్తారు గంటలు గంటలు, విసుగు పుడుతుంది, ఆపబడేస్తారు. కానీ కృష్ణుడితో వచ్చేటువంటి ఆనందం అలాంటిది కాదు. నువ్వు గంటలు ఉండు, రోజులు ఉండు, యుగాలు ఉండు, జీవితాల పాటు నువ్వు కృష్ణుడితోటే ఉండు. ఎంత ఉన్నా కూడా అంతకి అంత ఆనందాన్ని నీకు ఇచ్చేటువంటి వాడు. 16 సంవత్సరాల పాటు ఆ గొల్లపల్లిలో ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణుడు. గొల్లపిల్లలందరూ కూడా ఎంత ఆనందం పొందారో మనం చెప్పలేం. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని అందరికీ ఇచ్చినటువంటి వాడు కృష్ణుడు. ఆయన యొక్క రూపం మధురమైనటువంటి రూపం. ఆయన యొక్క సౌందర్యం ఎలాంటిది అంటే ఒక గొప్ప సముద్రం లాంటిది అంటారు. ఈ సముద్రంలో ఉండేటువంటి అలలు అలా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఈరోజు కృష్ణుడిని ఒక రూపంలో చూసాం, కృష్ణుడు పడుకోనున్నాడు చూసాం, ఒక ఆనందం. ఆడుతుంటే చూసాం, ఇంకో రకమైన ఆనందం. కృష్ణుడు కూర్చోనుంటే చూసాం, ఒక రకమైన ఆనందం. కృష్ణుడు నడిచి వస్తూ ఉంటే చూసాం, ఇంకో రకమైనటువంటి ఆనందం. యమునా తీరంలో రాసమాడుతూ చూసాం, మరీ ఆనందం. ఎన్ని రకాలైనటువంటి ఆనందాలు ప్రతి నిమిషము కూడా అందరినీ ఆనందింపచేసినటువంటి మహానుభావుడు ఆయన. కాబట్టి ఆయన యొక్క సౌందర్యానికి, ఆయన మనకిచ్చేటువంటి ఆనందానికి హద్దులు ఎక్కడున్నాయి చెప్పండి? గగనం గగనాకారం సాగరం సాగరోపమః అంటాడు వాల్మీకి మహర్షి. ఆకాశానికి దేంతో ఉపమానం చెప్తామంటే ఆకాశమే ఉపమానం. సముద్రానికి దేంతో ఉపమానం చెప్తామండి అంటే సముద్రానికి సముద్రమే ఉపమానం. వాటికి ఇంకో దాంతో పోలికలు చెప్పడానికి లేదు. అలానే శ్రీకృష్ణుడు ఇచ్చేటువంటి ఆనందం ఎలాంటిది అంటే దాన్ని కృష్ణానందం అనాల్సిందే. ఈ కృష్ణానందమే అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి ఆనందం అది. అలాంటి ఆనందానికి మనల్ని చేరువ చేస్తూ లీలాసుకులు అనుగ్రహిస్తున్నటువంటి ఒక శ్లోకాన్ని మనం ఒక్కసారి చదువుకుందాం. మాధుర్యవారిధి మదాంధ తరంగ భంగీ శృంగార సంకలిత శీత కిశోర వేషం